సామాజిక న్యాయం వర్సెస్ రాజకీయ ఒత్తిడి ఎట్లా ఉంది అంటే విజయక్రాంతి బీసీల డిమాండ్లను స్పష్టంగా అంటే సామాజిక న్యాయంగా చూపించింది విజయక్రాంతి పత్రిక. ఈనాడు, ఆంధ్రజ్యోతి, V6, వెలుగు వంటి పత్రికలు దీన్ని ఎన్నికల సమయంలో వచ్చే రాజకీయ ఒత్తిడిగా మాత్రమే చూపించాయి. నాయకుల వ్యాఖ్యలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వంటి నేతల వ్యాఖ్యలను విజయక్రాంతి పూర్తిగా ప్రచురించగా మిగిలిన పత్రికలు కట్ చేసి చిన్న బాక్సుల్లో వేశాయి. ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ కూడా ఇది చూడాలి. స్టెప్ 3 పత్రికల పోలిక. పత్రిక బీసీ వార్తల సంఖ్య, ఫ్రంట్ పేజీ, ఎడిటోరియల్ స్టాండు, భాషా శైలి ఎట్లా వాడింది ఈ పత్రికలు అనేది చూస్తే విజయక్రాంతి బీసీ వార్తలు అత్యధికంగా ఇచ్చింది. ఫ్రంట్ పేజీలో ఇచ్చిందంటే అవును, ప్రో బీసీ అంటే పూర్తి బీసీలకు మద్దతు ఇచ్చింది. డిమాండింగ్, హక్కుల పోరాటంగా బీసీల పదజాలాన్ని వాడింది. మన తెలంగాణ మధ్యస్థంగా ఇచ్చింది, ఫ్రంట్ పేజీలో వార్త లేదు. ప్రో గవర్నమెంట్ బీసీ సానుకూల ప్రచారం చేసింది ప్రభుత్వానికి. ఇక దిశ పత్రిక మధ్యస్థం, ఫ్రంట్ పేజీలో వార్త లేదు. తర్వాత సందేహాస్పదంగా వార్తలను రాసింది, రెచ్చగొట్టేలా భయం కల్పించేలా దిశ పత్రిక రాసింది. సాక్షి చాలా తక్కువ స్పేస్ ఇచ్చింది బీసీలకు, ఫ్రంట్ పేజీలో వార్త లేదు. యాంటీ గవర్నమెంట్ రాజకీయ అస్త్రం విమర్శనాత్మకంగా వాడింది. నమస్తే తెలంగాణ తక్కువ స్పేస్ ఇచ్చి రాజకీయ దాడి, విమర్శనాత్మకంగా రాజకీయ దాడి చేసింది ప్రభుత్వం మీద. ఇక ఆంధ్రజ్యోతి చాలా తక్కువ బీసీలకు ఫ్రంట్ పేజీలో ఉందంటే లేదు, న్యూట్రల్ అండ్ ఇగ్నోర్డ్ సాధారణ వార్తగా వేసి వదిలేసింది అంతే. ఈనాడు చాలా తక్కువ, ఇంకా న్యూట్రల్ గా పాలనాపరమైన అంశం కింద బీసీల అంశాన్ని నెట్టేసింది. V6 వెలుగు అత్యల్పంగా చాలా ఇగ్నోర్ చేసింది. క్రైమ్, పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టింది బీసీల వార్తను. ఇది ఈ బీసీ వార్తల విషయంలో దినపత్రికలు గత 12 రోజుల నుంచి చేసినటువంటి వార్తలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్.